जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकाय चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ओम विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जय भक्तिवेदांत स्वामी इति नाम्ने नमस्ते सारस्वती देवी गौरवाणि प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओ नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरंगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। कोटि वैष्णव वृंद की। ఓకే ఆ हरे कृष्ण ఈరో ప్రభుజీ दंडवत प्रणाम। హరే కృష్ణ। సో ప్రభుజీ ఈరోజు దండాలు. మనం ఈరోజు మనం మనం కృష్ణుడు అంటే భగవంతుడు ఏమంటారంటే సీడ్ గివింగ్ ఫాదర్ అంటే ఆయన అందరికి కూడా తండ్రి, ఏ విధంగా అన్నిటికీ మూలం అని చెప్పేసి తెలుసుకున్నాం. అయితే మనకి నాకు ఇక్కడ రెఫరెన్స్ కూడా ఇచ్చారనమాట 15వ అధ్యాయంలో 17వ శ్లోకం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది నేను ఈ శ్లోకం చెప్తాను, ట్రాన్స్లేషన్ కూడా చెప్తాను. ఉత్తమ పురుష త్వన్య పరమాత్మేచ్యుత దాహృత యో లోకత్రయమావిశ్య భర్తవ్యయ ఈశ్వర. ఈ ఇరువురు కాక మూడు లోకములందును ప్రవేశించే వాటిని పోషించు సాక్షాత్తు అక్షయుడును ప్రభువును పరమాత్ముడును అగు ఉత్తమ పురుషుడును కలడు. అర్థమవుతుంది కదా? ఈ మూడు లోకములందు ప్రవేశించి వాటిని పోషించు సాక్షాత్తు అక్షయుడును ప్రభువును పరమాత్ముడును అగు ఉత్తమ పురుషుడును కలడు. ఈ యొక్క శ్లోకంలో ఏం చెప్తున్నారంటే మనకి ఉపనిషత్తుల గురించి అందులో ఏమైతే చెప్పారో అది రాశారు. కఠోపనిషత్తును శ్వేతస్వతార ఉపనిషత్తు ఏ విధంగా చక్కగా వివరించి బద్ధ మరియు ముక్త స్థితి ఎందున్న అసంఖ్యాకములైన జీవులందరిపైన పరమాత్మగా హృదయమునందు నెలకొనిన దేవాది దేవుడు కలడని అందులో స్పష్టంగా చెప్పబడినది. నిత్యోనాం చేతనానాం అనున్నది ఈ ఉపనిషత్తునందరి వాక్యము. బద్ధ ముక్త స్థితి ఎందున్న జీవులు అన్నిటిలో వాటిని పోషించు కర్మానుసారంగా వారి భోగాను భవమునకు అవకాశముసగు దేవాది దేవుడను శ్రేష్ఠ పురుషుడు మరొకడు కలడని దీని సారాంశము. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే పరమాత్మగా ప్రతి ఒక్కరి హృదయము నందును నెలకొని ఉన్నాడు. అతనిని ఎరుగగలిగిన బుద్ధిమంతుడు సంపూర్ణ శాంతిని పొందుటకు అర్హుడగును, అన్యులు కారు. సో ఇప్పుడు యాక్చువల్గా మనకేం ప్రాబ్లం ఉంది? ఎందుకు మనం శ్రీకృష్ణ భగవంతుడిగా ఎందుకు గుర్తించట్లేదు మనం? లేదంటే ఓకే మనకెందుకు అర్థం కావట్లేదు ఆయన అందరికీ తండ్రి అని అంటే? అజ్ఞానం వల్ల ప్రభుజీ, అజ్ఞానం వల్ల. నేను చెప్తాను. సో ఇక్కడ మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నార్మల్గా
ఇప్పుడు ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం చాలా సార్లు. మనకి తండ్రి అని అంటే మన తల్లి చెప్తుంది. ఓకే. పలానా ఆయన నీ తండ్రి అని చెప్పేసి. తల్లి చెప్పే వరకు కూడా మనకి తెలియదు కదా మన తండ్రి ఎవరో. కానీ మనకు అమ్మ తెలుసు ఎవరో. పుట్టినరోజు నుంచి కూడా. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, కృష్ణ భగవంతుడు, కృష్ణుడు ఇప్పుడు తండ్రి అహం బీజ ప్రదాపిత అని చెప్పి చెప్తున్నారు. అయితే ఆయన మనకొక్కలకే కాదు, ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవులకు కూడా తండ్రి. ఆయనే ఆ బీజం అనేది ఇస్తూ ఉన్నాడనమాట. సో, దానిని వివిధ రకాలుగా మనకి ఆచార్యులు వారు చెప్పడం జరిగింది. మనం అది అర్థం చేసుకోవాలి. మనం ఒకటి యాక్చువల్‌గా మనం 3 విధాలుగా అర్థం చేసుకోవచ్చనమాట భగవంతుడిని. తాత్విక ఊహాగానాల యొక్క అనుభావిక ప్రక్రియ ద్వారా, ఇంకోటి ఆహ్, మిస్టిక్ యోగా అంటారనమాట. దాని ద్వారా, అంటే ధ్యానం చేయటం ద్వారా, లేదంటే కృష్ణ భావన లేదా భక్తి సేవ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఈ తాత్విక ఊహాగానాల పద్ధతి ద్వారా కృష్ణుని నిరాకార బ్రహ్మ లక్షణం అర్థమవుతుంది మనకి. అయితే ధ్యానం లేదా మిస్టిక్ యోగా ప్రక్రియ ద్వారా కృష్ణుని యొక్క సర్వవ్యాపి విస్తరణ అయిన ఒక మన ఈ ఆత్మ గురించి మనకు తెలుస్తుంది. దాని యొక్క లక్షణం నుంచి అర్థమవుతుంది. అయితే పూర్తి కృష్ణ భావనతో అర్థం చేసుకోవటం దేని ద్వారా అవుతుందంటే, ఒక భక్తి ద్వారా మాత్రమే వెసులుబాటు కల్పించారు మనకి కృష్ణ భగవంతుడు. ఎందుకయ్యా అంటే, అయితే మనం ఈ భక్తి ద్వారా ఏం చేస్తామంటే ఫస్టు ఈ వేదాలు గాని, ఉపనిషత్తులు కానీ, ఇవన్నిటిని చదవటం ద్వారా మనకి ఒక అవగాహన అనేది వస్తుంది. కానీ ఇంకా పూర్తిగా అర్థమవ్వదు. ఆ పూర్తిగా అర్థమవ్వాలంటే ఏం చేయాలంటే, మనల్ని మనం భక్తి సేవలో వినియోగించుకోవాలి. అంటే మనల్ని మనం ఈ యొక్క సేవలో నిమగ్నమైపోయి సేవ చేయటం ద్వారా ఒక శుద్ధ భక్తుని యొక్క ఆధ్వర్యంలో ఆ భగవంతుని సేవ చేయటం ద్వారా మన యొక్క జీవితం అనేది ఈ యొక్క భక్తియుక్త సేవ ద్వారా పవిత్రం అవుతుంది. అసలు భగవంతుని వ్యక్తిత్వం మనం గ్రహించటం జరుగుతుందనమాట. మనకి శ్రీమద్ భాగవతం నుండి కూడా చైతన్య మహాప్రభు మనకి ఉటంకించారు చాలా మంచిగా. అయితే మనకి పరమ సత్యాన్ని తెలిసిన వారు, పరమ సత్యాన్ని హ్మ్. ఎవరంటే శ్రీకృష్ణ మన చైతన్య మహాప్రభు. వారు చాలా నిశితంగా మనకి వివరించారు. వారికి తెలుసు ఆ సత్యం ఏంటి అని చెప్పేసి. అది. ఎందుకంటే మనం ఎప్పుడైతే కృష్ణ పరమాత్ముడిని ఆరాధించటం ఆరంభిస్తామో, అది ఆయన యొక్క వ్యక్తిగత కాంతి ద్వారా అపరిమితమైన బ్రహ్మజ్యోతి ప్రకట ప్రకటితమవుతుందని చెప్పేసి అర్థమవుతుంది మనకి. ఆ బ్రహ్మ జ్యోతిలో అనేక విశ్వాలు ఉన్నాయి. మరియు ప్రతి ఒక్కటి అనేక గ్రహాలతో నిండి ఉంటుందని మనం అర్థం చేసుకున్నాం. దామోదర మాసంలో బ్రహ్మ సంహిత నేర్చుకున్నాం. చైతన్య మహాప్రభు మరింతగా ఏం చెప్పారంటే, ప్రతి ఒక్కరి శరీరంలో ఉన్న సర్వవ్యాపి లక్షణమైన పరమాత్మ అనేది కృష్ణుని పాక్షిక అవతరణ లేదా విస్తరణ మాత్రమే. కానీ కృష్ణ అనే వ్యక్తి అన్ని ఆత్మలకు ఆత్మ. ఎందుకు వ్యక్తి అని చెప్పానంటే, మనకింకా తెలీదు. ఆయన భగవంతుడని అర్థం చేసుకోలేకపోతున్నాం. సో, మిమ్మల్ని భగవంతుడని నమ్మించే నమ్మటం కాదు. సత్యం అది. ఆ సత్యాన్ని మనం అర్థం చేసుకోవటమే అది కూడా భక్తి. ఎప్పుడైతే మనం అర్థం చేసుకున్నామో, మనం భక్తి మార్గంలో ఒక స్టెప్పు, అంటే ఒక మెట్టు ఎక్కామని చెప్పేసి అర్థం చేసుకోవాలి మనం.
ఆయనను పరమాత్మ లేదంటే సూపర్ సోల్ అని పిలుస్తాం మనం. అయితే ఈ విషయంలో శ్రీమద్ భాగవతం మహారాజ్ పరీక్షితు మరియు సుఖదేవ్ గోస్వామి మధ్య సంభాషణల గురించి ఇంకొక ఎన్నో శ్లోకాలు కూడా ఉన్నాయి. అయితే బృందావనంలో కృష్ణుని అద్భుతమైన లీలలను విన్నప్పుడు మహారాజు పరీక్షిత్ తన గురువు సుఖదేవ్ స్వామిని బృందావన వాసులు కృష్ణునికి ఎంతగా ఆకర్షితులయ్యారు అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు సుఖదేవ గోస్వామి సమాధానం ఇచ్చారు. కృష్ణుని అన్ని ఆత్మలకు ఆత్మగా పిలువబడాలి, ఎందుకంటే ఆయన అన్ని వ్యక్తిగత ఆత్మలకు ఆత్మ మరియు స్థానిక పరమాత్మకు సూపర్ సోల్ కూడా ఆత్మ. బృందావనంలో ఆయన మానవుడిలాగా ప్రవర్తించే ప్రజలను ఆకర్షించి ఆయన నిరాకారమైన కాదని చూపించారు. అంటే నేను బ్రహ్మజ్యోతిని కాదు, నేను పర్సనలు అంటారనమాట, అంటే వ్యక్తిగతం అని చెప్పేసి మనకి కృష్ణ పరమాత్మ వారి యొక్క లీలల ద్వారా వివరించడం జరిగింది మనకి. ఏ విధంగా ఇప్పుడు పొద్దున్నే లేవంగానే తల్లితో ఆటలాడుతూ, తల్లిని ఆట పట్టిస్తూ, స్నేహితులతో ఆటలాడుతూ, ఈ విధంగా చేస్తూ మంచిగా పలహారాలన్నీ తీసుకొని గోవులన్నిటినీ అంటే వాటిని అడవికి తీసుకుని వెళ్ళారు. గోవర్ధన్ కానీ ఇంకా వివిధ ప్రదేశాలకు బృందావనం. అయితే రాత్రికి ఈవినింగ్ సూర్యాస్తమం అయిపోయిన తర్వాతకి మళ్ళీ ఇంటికి వచ్చేసి మంచిగా ఫ్రెష్ అప్ అయి అంటే మళ్ళీ ఈవినింగ్ అందరూ నిద్రపోయాక ఇక గోపికలతో అందరితో కూడా నృత్యం చేస్తూ ఉండేదన్నమాట. చిన్న బాలుడు 7 సంవత్సరాల అబ్బాయి. సో అందరూ మనం ఏం చేస్తాం, మనకి ఆలోచన లేక తప్పుగా ఊహించుకుంటాం. అదే మత్తులో ఉన్నవారు అర్థం చేసుకోలేరు. వారు అనుకుంటారు ఇది నా స్వంతం, ఇది నేను దొంగిలించాను, నా సొంతం, నేను దొంగిలించాను అని చెప్పేసి అర్థం చేసుకోలేరు అనమాట. యాక్చువల్గా ఇదంతా సృష్టించింది కృష్ణ భగవానుడు. ఇప్పుడు కృష్ణునికి ఎవరైతే వారి యొక్క ఆత్మను అంటే వారి జీవితాన్ని సమర్పించారు అనుకుంటాము, కృష్ణుడు మంచివాడు కాదు, నా కొడుకుని తీసుకున్నాడు, నా భార్యను తీసుకున్నాడు అని చెప్పేసి మనం ఆలోచిస్తాం. ఇది నాది అనే భావన. ఆ భావన ఎందుకంటే మనకి తెలియదు ఏది నిజమని. నిజం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అన్నారనమాట నాది అని చెప్పేసి. ఇప్పుడు యాక్చువల్గా మనం అందరం దొంగలం, అంతే కదా. కృష్ణుడు ఏదైతే ఇచ్చాడో కృష్ణుడు ఇచ్చిన దాన్ని మనం మన సొంత అవసరాలకు ఉపయోగించుకొని మళ్ళీ దాన్ని భగవంతుని సేవలో వినియోగించట్లేదు. భగవంతుని సేవలో ఎప్పుడైతే వినియోగించామో దానికి ఒక సార్థకత అనేది లభిస్తుంది. లేని పక్షంలో ఏమవుతుందంటే మనం దొంగలం, అంతే కదా. కమ్యూనిస్టులు ఏం చెప్తారు, ఎవరు కష్టపడ్డా కానీ అందరికీ పంచాలని చెప్పేసి. కానీ భక్తిలో దానికి అవగాహన లేదు వారికి. అనుకుంటారు ఇదంతా వచ్చింది, సృష్టించబడింది. అది ఎవరు సృష్టించబడింది? మీ నాన్న సృష్టించాడా? మీ తాతయ్య సృష్టించాడా? భగవంతుడు సృష్టించాడు. మనకు అదే కదా భగవద్గీతలో చెప్తారు. దేవుని ఆస్తిని తీసుకొని అది తనదిగా గడిచిన వారు, అంటే ఎవరైతే తనదిగా భావిస్తారో వారందరూ కూడా దొంగలని చెప్తారు అనుకుంటా. అయితే మనకి అందుకే ప్రతి జీవజాతి కూడా ఈ యొక్క దేవుని యొక్క అంశ. దేవుడు అత్యున్నతమైన పురుషుడు మరియు తండ్రి. కృష్ణుడు ఎలా మనకేం చెప్తారంటే అహం బీజ పిత, నేను అన్ని జీవజాతులకు బీజం ఇచ్చే తండ్రి. సర్వయోనేషు కౌంతేయ మనకి 14వ అధ్యాయంలో కూడా చెప్పడం జరిగింది. వారు ఏ రూపంలో ఉండినా వారు అన్ని జీవజాతులు
మరియు వారందరూ కూడా నా కుమారులు. నిజంగా అదే నిజం. మనం అర్థం చేసుకోవాలి, అన్ని జీవజాతులు మనము దేవుని యొక్క కుమారులం, పుత్రులం, పుత్రికలం. ఈ ప్రతి ఒక్కటి, చెట్టు పుట్ట, జంతువు, జీవజాతులు అన్నీ కూడా. ఇప్పుడు మనకి సముద్రంలో చూసుకుంటే నీళ్ళలో 9 లక్షల జీవజాతులు ఉంటాయి అన్నమాట. ఈ 9 లక్షల్లో 9 లక్షల రకాలు ఉంటాయి. మనం మానవులం ఇంకా 4 లక్షల రకాలు ఉన్నట్టు. సో ఇన్ని లక్షల రకాలు ఎంత ఆ, సాధ్యమవుతుందా మానవ మాతృలకు ఎవరికైనా? దానంతట అదే వచ్చింది, రాలేదు కదా. దానంతటా అది రాలేదు. ఎవరో ఒకరు సృష్టించటం వలన మాత్రమే సాధ్యమవుతుంది. అది ఎవరయ్యా అంటే కృష్ణ భగవానుడు. మనం గుర్తించలేదు. మనకెందుకంటే అవగాహన అనే లేదు. అందుకే మనం పోరాడుతున్నాం. ఒక మంచి కుటుంబంలో ఎవరైనా తెలిసి ఉంటే, తండ్రి మనకు ఆహారం ఇస్తున్నాడు కాబట్టి మనం సోదరులమై మనం ఎందుకు పోరాడాలి అనే అవగాహన ఉంటుంది. అంతే కదా, సంస్కారాన్ని బట్టే కదా కుటుంబంలో బిడ్డలందరూ కూడా ఒక మంచి కలిసికట్టుగా ఉండి ఎటువంటి సిచ్యువేషన్ లో కానీ, ఎటువంటి ఆపదలు వచ్చినా కానీ అందరూ కలిసి ఉండి ఒక తాటి మీద ఉండి అందరూ కూడా జీవనాన్ని కొనసాగిస్తారు. అయితే మనకి ఈ రకమైన పరిమిత గంభీరమైన అవగాహనను మనం ద్వేషిస్తామన్నమాట. మేము మనం వదిలిపోతాం, లేదంటే మనం ఆలోచిస్తాం. పండిత సమదర్శిన అంట, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిన సునిచైవ స్వపాకే చ పండిత సమదర్శిన. అంటే పండితుడైన అనేవారు, ఒకరు జ్ఞానవంతుడైన అనేవారు ప్రతి జీవజాతిని సమానంగా చూడగలడు. అందుకే ఒక వైష్ణవుడు అంగీకారంతో ఉంటాడు. లోకానం హితకారినౌ. నిజంగా మనం మానవాళికి లాభకరమైన పనులు చేయటమే మన యొక్క జీవిత పరమ లక్ష్యం. అయితే ఈ జీవజాతులు అన్నిటి కూడా దేవుని యొక్క భాగాలు. ఏదో ఒక రీతిలో ఈ భౌతిక ప్రపంచంలో కూర్చొని వివిధ కర్మల ప్రకారం మనం వివిధ శరీరాలను స్వీకరిస్తున్నాము. కాబట్టి ఈ ఈ శరీరాన్ని, ఈ జన్మలో ఈ శరీరాన్ని స్వీకరించాను. ఇది శాశ్వతం కాదు కదా. నేను అనుకోవచ్చు, నా దేహము నా దేహం అని చెప్పేసి. నీ దేహము నీకు చెప్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క దేహానికి శ్రమ అనేది అనిపిస్తుందో, అది పనిచేయటం, ఏదన్నా ఒక అవయవం పనిచేయటం ఆగిపోయినప్పుడు తెలుస్తుంది. దేహాన్ని తిట్టుకుంటాము. నీదే కదా, ఎందుకు తిట్టుకోవటం? నీదే కదా, నువ్వు చెప్పిన మాట ఎందుకు వినదు? నువ్వే కదా దానికి. అహంకారం అనేది మనకి అర్థం చేసుకునేటువంటి అవగాహనని ఇవ్వదు. ఎప్పుడైతే మనం ఈ అహంకారాన్ని విడనాడుతామో మనకి సత్యం తెలుస్తుంది. సత్యం పరం ధీమహి అంటే సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్ గురించి తెలుసుకోవటమే నిజమైన సత్యం. ఎవరు పరం ధీమహి అంటే యొక్క కృష్ణ భగవానుడు. అయితే పండితులు, జ్ఞానవంతులు వీరందరూ కూడా వివక్షత చూపరు. ఎందుకంటే వారికి తెలుసు, వారికి అవగాహన అనేది ఉన్నది. ఆ కృష్ణ జ్ఞానం తెలుసు, కృష్ణ తత్వం తెలుసు. దాని గురించి వారు ఎప్పుడు కూడా దీన్ని తక్కువగా చూడరు. అయితే మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఇది పశువు, దీన్ని వధించాలి, శిక్షించాలి. ఇది మనిషి, వీడు నల్లగా ఉన్నాడు, లేదంటే వీడు కుంటి అవిటివాడు అని చెప్పేసి మనం తప్పుగా చూడడు. పండితుడు అనేవాడు చూడు. పండితుడు అంటే అందరూ ఏదో పెద్ద శాస్త్రాలు తెలియాల్సిన అవసరం లేదు. ఒక సత్యం తెలియాలి. ఏంటంటే కృష్ణ అన్నిటికి మూలము శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పేసి, పరమాత్మ అనే అతను శ్రీకృష్ణుడు అని చెప్పేసి మనం తెలియాలి. అది తెలిసినప్పుడు అన్నిటికీ ఒక అదే కదా, ఏధమాన మధ అంటే మనం మత్తులో ఉండటం వల్ల పాడైపోతున్నాము. ఆ మత్తు నుంచి బయటకు రావాలి.
సో అప్పుడు యొక్క జీవిత లక్ష్యం తెలుస్తుంది. అంతే కదా మనకి. మనం అందరం కూడా భౌతిక ప్రకృతికి చెందిన యొక్క సృష్టిలోని భాగము. భగవద్గీతలో మనకి కృష్ణ భగవంతుడు, కృష్ణుడు, పరమాత్ముడు స్వయంగా బీజమిచ్చే తండ్రి అని చెప్పి వివరించటం జరిగింది. భౌతిక ప్రకృతి అనేది అన్ని జీవులకు తల్లి అని చెప్పబడినది. కాబట్టి తల్లి భౌతిక ప్రకృతి, ప్రాథమిక ప్రభువు శ్రీకృష్ణుడు కృప వల్ల పశువులు మరియు మానవుల కోసం సరిపడే ఆహారం అందిస్తున్నారు. ఏనుగున్నది. అడవిలో మనం ఇప్పుడు జూ పార్క్ ఉన్నదనుకోండి, ఏనుగు ఉన్నది. ఆ ఏనుగు వాళ్ళు ఏమన్నా చాలా కష్టపడాలి. వాళ్ళు దాన్ని తీసుకొచ్చేసి బంధించేసి దానికి ఆహారాన్ని అందించడం కోసం ఎన్నో రకాలు కష్టపడుతుంటారు. కానీ అదే ఏనుగుని అడవిలో ఉంటే అది ఎందుకు మరి చాలా హెల్తీగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటుంది? ఎందుకంటే భగవంతుడు అన్నిటికీ ఇస్తున్నాడు. అదే చీమకు కూడా ఇస్తున్నాడు ఆహారాన్ని. మరి ఎందుకు మనం అర్థం చేసుకోలేకపోతున్నాము? ఎందుకయ్యా అంటే అజ్ఞానంలో ఉండటం ద్వారా. మనకి అదే కదా, ఈ భౌతిక ప్రకృతి స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సర్వయోనిషు కౌంతేయ అంటే ఇక్కడ భగవద్గీతలో పేర్కొనడం జరిగింది. అన్ని జాతుల జీవులు, దేవతలు, మానవులు, పశువులు, పక్షులు, మృగాలు, ప్రకృతి తల్లి మరియు పరమేశ్వరుడు బీజమిచ్చే తండ్రి. సాధారణంగా అనుభవంలో మన తండ్రి సంతానానికి జీవం ఇస్తాడు. కానీ తల్లి మనకి శరీరాన్ని అందిస్తుంది. తల్లి గర్భంలో ఎప్పుడైతే ఆ సీడ్, ఆ బీజం అనేది గర్భంలో ప్రసాదించడం జరుగుతుందో అప్పుడు ఒక దేహం అనేది ఉత్పన్నమవుతుంది. ఆ దేహము తల్లి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈ భౌతిక ప్రకృతిలో శరీరాలు అభివృద్ధి చెందుతాయి. అయితే జీవం, బీజం తండ్రి నుండి మాత్రం అందుతుంది. ఆ తండ్రి ఎవరంటే కృష్ణ భగవానుడు. అలాగే ఆధ్యాత్మిక జీవజాతులు భౌతిక ప్రకృతిలో గర్భధారణ అయిన శరీరాలు భౌతిక ప్రకృతి ద్వారా సరఫరా చేయబడతాయి. మరియు మనం వివిధ జాతుల రూపాలను స్వీకరిస్తాము. పరమాత్ముడు విష్ణువు అన్నింటి యొక్క బీజం ఇచ్చే తండ్రి. బ్రహ్మ మరియు శివుడు సహా అన్ని జీవులకు ఆయనే తండ్రి. మానవుడు, పశువు, చెట్టు లేదా మొక్క అనే తేడా లేకుండా అన్ని జీవజాతులు పరమేశ్వరుని యొక్క కుమారులు. అంతే. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి తాసాం బ్రహ్మ మహత్ యోనే అహం బీజ ప్రదాపిత. ఓ కౌంతేయ, సర్వ జీవ జాతులు ఈ భౌతిక ప్రకృతిలో జన్మించటం వల్ల ఏర్పడతాయి. మరియు నేను బీజం ఇచ్చే తండ్రి. ఈ జీవజాతుల వివిధ రూపాలు కాబట్టే బాహ్య వస్త్రాలు మాత్రమే వాటి యొక్క రూపాలు, వాటి యొక్క ఈ రూపాలు అనేవి బాహ్య వస్త్రాలు మాత్రమే. ప్రతి జీవజాతి నిజంగా ఆత్మాత్మక సూత్రంతో, అంటే మనం ఒక ఆత్మ, ఒక దేవుని యొక్క భాగం అనేది అర్థం చేసుకోవాలి. మనం ఒక్కొక్కరమైన జీవజాతికి మాత్రమే అనుకూలంగా ఉండకూడదు. ఒక వైష్ణవుడు అన్ని జీవజాతులను దేవుని యొక్క భాగంగా చూడటం జరుగుతుంది. మరియు అన్ని జీవజాతులు కూడా సానుభూతి చూపించటం జరుగుతుంది. మనకి గర్భోదశాయి విష్ణువు నుండి బ్రహ్మ ప్రథమ సృష్టి జీవుడిగా అవతరించి ఈ విశ్వంలో నివసించడానికి అనేక రకాల జీవజాతులను సృష్టించారు శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి సృష్టి ప్రారంభం నుండి జీవజాతులు ఒక ఉన్నత జీవుని నుండి జన్మించాయి. చివరికి కృష్ణుడు పరమజీవి అని అర్థం చేసుకోవటం మరియు అన్ని జీవజాతులకు ఆయనే తండ్రి, అహం బీజ ప్రదాపిత అని అర్థం చేసుకోవటం మన యొక్క భక్తుని యొక్క లక్షణం. ఎప్పుడైతే భక్తుడు తెలుసుకుంటాడో ఆటోమేటిక్ గా ఈ యొక్క భవబంధనాలు అంటే కుటుంబం ఒకటే కాదండి. కుటుంబం ఒకటే కాదు, జన్మ, మృత్యు, జర, వ్యాధి, ఇవి చాలా
మనం కొంతమందికి కుటుంబం లేకపోవచ్చు, కుటుంబం లేని వాళ్ళు కూడా జన్మిస్తున్నారు. మృత్యు వస్తుంది, రోగాలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. వృద్ధాప్యం వస్తుంది. అది వృద్ధాప్యం అనేది ఎవరు ఆపలేరన్నమాట. ఓ కౌంతేయ, కృష్ణ పరమాత్ముడు అదే చెప్తున్నాడు. ఓ కౌంతేయ, సర్వ జీవజాతులు ఈ భౌతిక ప్రకృతిలో జన్మించటం వల్ల ఏర్పడతాయి. మరియు నేను బీజం ఇచ్చే తండ్రి పరమేశ్వరుడు నారాయణుడు అన్ని జీవజాతుల బీజం ఇచ్చే తండ్రి. ఎందుకంటే జీవజాతులు పరమేశ్వరుని భాగాలు మరియు పాక్షికాలు. మమే వాంశో జీవభూతో సనాతన. తండ్రి మరియు కుమారుని మధ్య సహజ సంబంధం ఉండటం సహజం, ఒక సులభమైన విషయం. నారాయణుడు మరియు జీవజాతుల మధ్య సహజ సంబంధాన్ని పునఃస్థాపించడంలో ఎటువంటి కష్టమో లేదు, మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకి మన తండ్రి అంటే మనకి తెలుసు. ఓకే, మనకి ఈ దేహాన్ని ఇచ్చింది తండ్రి తల్లి, మనకి తెలుసు. ఆప్యాయత, అనుబంధాలు, ఆ యొక్క ఆ బంధం అనేది ఉన్నది. అయితే మనకి అస్సలు సత్యం ఏంటంటే మన నిజమైన తండ్రి కృష్ణ పరమాత్ముడు. ఆ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది ఏ విధంగా అర్థం చేసుకుంటాము? ఏ విధంగా అర్థం చేసుకుంటాము? ఏ విధంగా అర్థం చేసుకుంటామంటే యొక్క గ్రంథాలు, శాస్త్రాలు, భగవద్గీత, భాగవతము, చైతన్య చరితామృతము, ఉపనిషత్తులు, పురాణాలు, ఇవన్నీ చదవటం ద్వారా మనకి ఒక అవగాహన అనేది వస్తుంది. అది అదికే కదా మనం అదే కదా చెప్తున్నారు. ఓ కౌంతేయ, సర్వ జీవజాతులు అన్ని జీవజాతుల్లో ఈ భౌతిక ప్రకృతిలో జన్మించటం వల్ల ఏర్పడతాయి. మరియు నేను బీజం ఇచ్చే తండ్రి. మొక్కలు, చెట్లు, మళ్ళీ అదే చెప్తున్నాను. సూక్ష్మ జీవులు, జల జీవులు, దేవతలు, మృగాలు, పక్షులు మరియు ఇతర జీవజాతులు. ఈ జీవజాతులు పరమేశ్వరుని కుమారులు లేదా ఆయన భాగాలు, కానీ వారు భిన్నమైన మానసిక బాధలతో పోరాడుతుండటంతో వారికి భిన్నమైన శరీరాలు ఉన్నాయి. మనం అర్థం చేసుకోవాలి. మనస్సస్తింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. కాబట్టి ప్రకృతి యొక్క కుమారులుగా మారి ఆ ప్రకృతికి పరమేశ్వరుని గర్భాధారణ ద్వారా జీవజాతులు ఉద్భవించడం జరుగుతుంది. వేదిక క్రమంలో ఆత్మైవ పుత్ర నామసి అని చెప్పడం జరిగింది. ఈ వాక్యం ప్రకారం తండ్రి తన కుమారుడు అవుతాడు. తల్లి కేవలం ఒక గిడ్డంగి, గృహాధికారి లాంటి వారు. ఎందుకంటే ఆమె గర్భంలో బీజం ఉంచినంత మాత్రమే. కానీ తండ్రి వారు తమ కుమారుని పాలించడంలో బాధ్యత వహిస్తారు. మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మని చెప్పారు, నేను అన్నిటికీ బీజం ఇచ్చే తండ్రిని. కాబట్టి అన్ని జీవజాతులు సంరక్షించడంలో బాధ్యత వహిస్తాను. వేదాల్లో కూడా ఇది నిర్ధారించబడింది. ఏకో బహునాం యో విదధాతి కామాన్. అంటే దేవుడు ఒక్కటే ఉన్నప్పటికీ అన్ని జీవజాతులను వారి అవసరాల ప్రకారం సంరక్షించడానికి ఆయన బాధ్యత తీసుకుంటారు. మరి మనం తండ్రి అయినప్పుడు ఒక పుత్రుడు తప్పుదారిన పడితే ఎందుకు మనం ఒక సిచ్యువేషన్ అంటే ఒక పరిస్థితి వచ్చాక వదిలిపెడతాము? ఆ బాధ్యత ఎందుకు తీసుకోం మనం? కృష్ణుడు అలా కాదు, మనలా కాదు. ఆయనకు తెలుసు. ఆయన ఒకసారి ఒక జీవం వచ్చిందంటే బాధ్యత తీసుకుంటారు. కానీ మనం తీసుకోలేము. జీవితకాలం నా వల్ల కాదు, అయిపోయింది అని చెప్పేసి. ఎందుకంటే మనకి శక్తి లేదు, ఆ ఓపిక లేదు. అర్థం చేసుకోవాలి మనం. అయితే మనం చిన్న పిప్పిలి చక్కెర అంటుంది, చక్కెర ఉంటుంది కదా, అది చీమకు ఆహారం అవుతుంది. మనం కూడా తినగలుగుతాం. కానీ ఒక చిన్న రేణువు అంతా ఆ చీమకు చాలా రోజులు ఉపయోగపడుతుంది ఆహారంగా.
భార్య భర్తకు విశ్వాసంతో ఉండటానికి శిక్షణ ఇవ్వాలి. ఇది ఆమెకు ఏదైనా చెడు భౌతిక స్థితి నుండి విముక్తి పొందడంలో సహాయపడుతుంది. మనం పుత్రో నయతి నరదేవ యమక్షయాత్, కుమారుడు తన తండ్రిని యమరాజు యొక్క పరిమితి నుండి కాపాడుతాడు. అంటే ఎప్పుడైతే అపుత్రస్య గతిర్నాస్తి అని చెప్తారు, పుత్రుడు ఉండటం ద్వారా ఏమవుతుందంటే పున్నమి నరకం నుంచి తండ్రిని కాపాడుతారు, నరకం నుంచి కాపాడబడేవాడే పుత్రుడు అని చెప్పేసి. అదే ఆ పుత్రుడు కృష్ణ భావనామృతంలో లేకపోతే వాడు ఒక మూత్రంతో సమానం అని చెప్పి శాస్త్రంలో చెప్పడం జరిగింది. పుత్రో నైతి మాతరం, అదే కుమారుడు తన తల్లిని కూడా కాపాడుతాడు. బీజమిచ్చే తండ్రి విముక్తి పొందుతాడు, కానీ గిడ్డంగి తల్లి కాదు. కాబట్టి మరియు భార్య ఏ స్థితిలో ఉన్నా కానీ సో ఆమె భర్తకి కానీ పుత్రుడికి సేవ చేస్తూనే ఉంటుంది. మనం అన్నిటి కూడా కృష్ణుని యొక్క శక్తిపై ఆధారపడి ఉన్నాయి. కృష్ణుని ఆశ్రయం లేకుండా ఏది ఉండలేదు. అంతే కదా. ఈ ఆకాశంలో ఇప్పుడు మనం గాలిలో ఒక బుడగను కట్టాలనుకోని, ఒక బూర, దానికి దారం కట్టి దేనికి ఒక ఆధారంగా గోడకు పెట్టేసి కడతాము. కానీ ఆధారం ఏంటి? ఇవన్నీ ఈ ఈ లోకాలన్నీ కూడా ఈ ఆకాశంలో ఈ యొక్క సృష్టిలో తేలి ఆడుతున్నాయి. ఏ విధంగా? ఎందుకు ఆలోచించట్లేదు మనం ఈ చిన్న చిన్నవన్నీ? మనం ఎందుకంటే వీటన్నిటిని కూడా మనం గ్రాంట్ గా తీసుకుంటున్నాము. అరే, ఆలోచన శక్తి మనం ఒక్క నిమిషం కూర్చొని ఆలోచిస్తే ఆ చదువు రాని వారికి కూడా ఈ శక్తి, ఈ మెథడ్ అనేది ఆలోచించటం ద్వారా పని చేస్తుంది. ఆలోచించకపోతే ఏమవుతుందంటే అది మొద్దు బారిపోతుంది, అంటే పని చేయటం ఆగిపోతుంది. మనం కృష్ణుని యొక్క ఆశ్రయం లేకుండా ఈ ఏ విషయం కానీ ఏ పని కానీ చేయలేము. కృష్ణుడు పరమాధిపతి, ఎందుకంటే ఆయనకు అన్నీ ఆయనకే చెందుతాయి. ఆయన శక్తిపై ఉనికిలో ఉన్నాయి. కృష్ణుడు ప్రతి మనిషి హృదయంలో నివసిస్తూ పరమ సాక్షిగా పరమాత్మ రూపంలో ఉంటారు. మనం నివసించే గృహాలు, దేశాలు లేదా గ్రహాలు అన్ని కృష్ణుడు సృష్టించబడటం జరిగింది. ఇప్పుడు ఇసుక కృష్ణుడు సృష్టించడం జరిగింది, సిమెంట్ కృష్ణుడు సృష్టించడం జరిగింది, నీరు ఆయన ఇవ్వటం జరిగింది. మనం అర్థం చేసుకోవాలి. కృష్ణుడు తుది ఆశ్రయ గమ్యం కాబట్టి మనం కృష్ణుని ఆశ్రయాన్ని తీసుకోవాలి. చీకటి నుండి రక్షణ పొందడానికి మనకి ఏ విధంగా వెలుతురు కావాలనో, మరియు మన బాధను నశించడానికి కూడా ఈ మనం యొక్క కృష్ణ భావనామృత యొక్క కృష్ణుని యొక్క అంటే వారి యొక్క వారికి మన సరెండర్ అవ్వాలి. మనం కృష్ణుడి యొక్క సృష్టి యొక్క మూలం, ఆయన పరమ పిత. కాబట్టి కృష్ణుడి కంటే మంచి స్నేహితుడు ఎవరు ఉండరు మనకి. ప్రతి ఒక్కటి కూడా టైం టు టైం అన్ని సమకూర్చటం జరిగినది అంటే అది కృష్ణ పరమాత్ముని యొక్క ఆ కృప ద్వారానే సాధ్యమవుతుంది. మనకు అదే కదా, పుణ్యోగంధ పవిత్రం చ తేజశ్చాస్మి విభాషు జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్వి సారీ. సో అక్కడ ఏం చెప్తున్నారంటే మనకి అంటే నేను భూమి యొక్క ఈ ప్రకృతి నుంచి ఈ భూమి నుండి వచ్చే అన్ని వాసనలు అన్ని, మరియు ఈ యొక్క అగ్నిలో ఉండే ఉష్ణత నేనే అని చెప్తున్నా. నేను జీవించే ఉన్న ప్రతి జీవి యొక్క జీవన శక్తిని, మరియు నేను అన్ని తపస్సులో ఉన్న తపస్సును అని చెప్తున్నారు అనమాట. అయితే మనకు ఒక చిన్న పొడుపు కథ చెప్తాను. ఇది చాలా మనకి తెలిసే ఉంటుంది మీలో. టైం చూస్తాం, ఒక 8 నిమిషాలు ఉంది. చిన్నది చెప్తాను, ఒక పొడుపు కథ మీకు.
మనకి ఒక చెప్పులు కుట్టే అతను ఉంటాడనమాట. ఆ చెప్పులు కుట్టే అతను ఏందంటే, ఒకరోజు నారద మహర్షి ఒకసారి నారద మహర్షి ఒక ప్రాంతంలో వెళుతూ ఉంటారనమాట. అయితే ఒక జ్ఞానవంతుడైన బ్రాహ్మణుడు ఆయన్ని అడుగుతారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు మహాత్మా అని చెప్పేసి. అప్పుడు నారదముని సమాధానం ఇస్తారు. నేను వైకుంఠానికి వెళ్తున్నాను. అక్కడ నా ప్రభువును చూసి వస్తాను. ఆ బ్రాహ్మణుడు అడుగుతారు. మీరు ఆ నారాయణ్‌ని అడిగి నాకు ఎప్పుడు విమోచనం వస్తుందో చెప్పగలరా అని చెప్తారు. నారద మహర్షి చెప్తారు. సరే నాయన అడుగు చెప్తాను. అప్పుడు తర్వాత ఆహ్, నారద మహర్షి ఏం చేస్తారంటే ఒక చెప్పులు కుట్టే అతన్ని కలుస్తారు. అతను ఆహ్, చెప్పులు కుడుతూ ఉన్నప్పుడు నారదుడు అతన్ని అడిగారు. మే నారదుడిని అతడు అడుగుతాడు. స్వామి మీరెక్కడికి వెళ్తున్నారు? అంటే నారద మహర్షి సమాధానం, నేను వైకుంఠానికి వెళ్తున్నాను నాయనా. అక్కడ నా ప్రభువు ఉన్నారు. వారిని దర్శన భాగ్యం కలుపుకొని వస్తాను అనంటే, హ్మ్. అప్పుడు నాకెప్పుడు విమోచనం వస్తుందో భగవంతుడిని అడిగి చెప్పనంటే, సరే అని జెప్తారు. అప్పుడు నారద మహర్షి నారాయణ్‌ని కలుస్తారనమాట. ఆహ్, నారాయణ్‌ని కలిసి తన వెళ్ళిన పని అన్నీ పూర్తి చేసుకుంటారు. అయితే ఈ భక్తులిద్దరు అంటే ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు అడిగినటువంటి ప్రశ్నలు భగవంతునికి సమర్పించడం జరుగుతుంది. నారాయణ అప్పుడు చెప్తారు. హ్మ్. ఈ ఈ బ్రాహ్మణుడు ఉన్నాడు గదా! ఇప్పుడు విముక్తి కాదు. చాలా సవ హ్మ్. ఇంకా చాలా జన్మలు తీసుకోవాలి. వాడికి విముక్తి పొందాలి అంటే అని జెప్తాడనమాట. సరే నారద మహర్షి వింటారు. మరి ఆశ్చర్యపోతారు. ఇదెలా సాధ్యం అని జెప్పేసి. బ్రాహ్మణుడు చదువుకున్నవాడు, అన్ని జ్ఞానం ఉంది అని జెప్పేసి. అప్పుడు నారాయణ చెప్తాడు, మీరు వాళ్ళని మళ్ళీ కలిసినప్పుడు వారడిగితే, మీ ప్రభు ఏం చేస్తున్నాడు అని చెప్పండి. అయితే అప్పుడు హ్మ్. నారద మహర్షి హ్మ్. నారద మహర్షి చెప్తారు, ప్రభు ఏం చేస్తున్నాడు అని వారడిగినప్పుడు నారద మహర్షి చెప్తాడు ఏమంటే, ఈ యొక్క సూది ఉంటుంది గదా! ఆ సూది యొక్క కన్నంలో నుంచి ఏనుగుని దూరుస్తూ ఉన్నాడు నా స్వామి అని జెప్పి చెప్తారనమాట. అప్పుడు నారద ముని బ్రాహ్మణుని కలిసినప్పుడు ఈ విధంగా చెప్తారు. అహా! ఇది ఆయన చూసి ఇట్లా చెప్పమని చెప్పి భగవంతుడు చెప్తారనమాట. అయితే ఏం జరుగుతుందంటే ఈ బ్రాహ్మణుడు అడుగుతారు నారాయణుడు నన్నెప్పుడు తీసుకెళ్తాడు? నేను అతన్ని ఎప్పుడు చూస్తాను? హ్మ్. అప్పుడు బ్రాహ్మణుడు అడుగుతారనమాట. అయితే అవునవును. ఏ విధంగా చెప్తారంటే మీరెప్పుడు వెళ్లరు. మీకు భగవంతుడు నారద మహర్షికి చెప్పారు. ఇప్పుడు నారద మహర్షి బ్రాహ్మణుడికి చెప్తున్నారు. నీకిప్పుడు కాదు నాయన మోక్షం. ఇంకా చాలా వే జన్మలు తీసుకోవాలి నువ్వనంటే, అదేంటి నేనెందుకు ఎలా తీసుకోవాలి? అట్లా ఎందుకు ఎలా చెప్తున్నారు ప్రభు అని జెప్పేసి అడుగుతారు. సరే గాని భగవంతుడు ఏం చేస్తున్నాడు అనంటే హ్మ్. చెప్తాడనమాట. భగవంతుడు సూది కొనలో నుంచి ఏనుగుని దూరుస్తూ ఉన్నాడు నాయనా అని జెప్తాడు. బ్రాహ్మణులు వెంటనే అంటారు. "ఏం ఏంది కథలు చెప్తున్నావు నాకు? మూర్ఖుల్లాగా నేనేం నమ్మను. అట్లాంటియి ఎట్లా వీలైతదా? ఏం చెప్తున్నావు?" అని జెప్పేసి నమ్మడనమాట. నమ్మకం లేదు. కానీ అదే నారద మహర్షి ఎప్పుడైతే ఈ చెప్పులు కుట్టే అతన్ని అడుగుతాడో హ్మ్. నా చెప్తాడనమాట. "నాయనా నీకు మోక్షం కలుగుతుంది." సరే అడుగుతాడు. ప్రభు ఏం చేస్తున్నారని జెప్పేసి అడిగితే, ఆయన చెప్తాడు, భగవంతుడు ఆ యొక్క సూది కొనలో నుంచి అంటే యొక్క కన్నంలో నుంచి ఏనుగు దూస్తున్నాడంటే, అప్పుడు ఎమ్మటే యొక్క చెప్పులు కుట్టే అతను కన్నీరు కారుస్తూ ఉంటాడనమాట. ఆయన అంటాడు, "నా ప్రభువు చాలా శక్తివంతుడు. ఆయనకి అన్నీ సాధ్యమే. ఏదైనా చేయగలడు. ఆయన ఏదైనా చేయగలడు. ఎందుకు
అడుగుతాడు, నీకెలా తెలుసు అని చెప్పేసి ఆయన చెప్తాడు. ఆయన యాక్చువల్ గా చెప్పులు కొట్టి అతను పెద్ద వట వృక్షం చూస్తూ ఉంటాడు. ఆపోజిట్ లో ఎప్పుడు ఇది మన ఈ వటవృక్ష బీజాలు ఉంటాయి కదా. సో నేను ప్రతిరోజు చూడగలుగుతున్నాను, ఈ వటవృక్ష పండులో వేలాది గింజలు ఉంటాయి. మరియు నాకు తెలుసు ప్రతి గింజలో కూడా ఈ యొక్క పెద్ద వటవృక్షం చెట్టు ఉంటుంది అని చెప్పేసి. అది కదా ఎవరైతే భగవంతుని యొక్క శక్తిని నమ్మి అన్నిటికీ భగవంతుడే మూలం అని చెప్పేసి నమ్ముతాము, వారికి ఒక మోక్షం అనేది ప్రాప్తించడం జరుగుతుంది. కానీ ఈ యొక్క బ్రాహ్మణుడు చూడండి, ఎంత జ్ఞానం ఉన్నా కానీ భగవంతుడి మీద నమ్మకం అనేది లేదు. మనం బీజం మా సర్వభూతానాం అంటే నేను అన్ని జీవుల యొక్క మొదటి మూలం. ప్రతి ఒక్క ఆరంభం శ్రీకృష్ణుడే. ఇది వేదాంత సూత్రంలో కూడా చెప్పడం జరిగింది. జన్మాధ్యస్య యతః అంటే అది సత్యం. అన్ని వస్తువుల ఆరంభం ప్రకృతి ఉన్నది శ్రీకృష్ణుని నుంచే. మరియు మన జీవితాన్ని భౌతిక పదార్థం నుండి వచ్చింది అని చెప్పలేరు, అది సాధ్యం కాదు. శ్రీకృష్ణుడు బీజం మాం సర్వభూతానం అని చెప్తున్నారు. అంటే ఈ శ్రీకృష్ణుడు చెప్పినట్టు శ్రీకృష్ణుడు ప్రతి స్థితిలో ఉన్న జీవకోశం మూల బీజం. శ్రీకృష్ణుడు జీవితము, అతను చనిపోయిన రాయి కాదు, కట్టె కాదు. కాబట్టి మౌలికంగా ఉన్న విషయం జీవితం నుంచి జీవితం మరియు భౌతిక పదార్థం వచ్చాయి. జీవితం భౌతిక పదార్థం నుంచి వస్తుందనడం తప్పు. సో మనకి ఇంకోటి కూడా ఏంటంటే, మనకి ఒక పూర్తి జ్ఞానం కావాలి. ఒక నిమిషం టైం చూస్తాను, టైం ఏంది చిన్న చెప్తాను. మనకి ఈ ఆ జ్ఞానం ఈ విధంగా మనం అంగీకరించడం జరుగుతుంది. ఏంటంటే అవరోహ పంత అంటే పతనం లేదా వివక్షాత్మక ప్రక్రియ అంటాం అన్నమాట. మన కృష్ణ చైతన్య ఉద్యమంలో మనం అన్ని ఒక పూర్తి జ్ఞానంతో నేర్చుకోవటం జరుగుతుంది, చెప్పటం కూడా జరుగుతుంది. ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఒక పూర్తి పర్ఫెక్ట్ జ్ఞానం తెలుస్తుందో, అంటే ఎవరైతే ఈ యొక్క పర్ఫెక్ట్ అంటే ఒక వ్యక్తి అయిన కృష్ణుడి నుండి జ్ఞానం పొందుతాం కాబట్టి ఇది నిజమైన ప్రక్రియ. మనం ఏం చేస్తామంటే, మానవుడు మృత్యువాత పడతాడు లేదా అమరుడు అన్నది అధ్యయనం చేయాలనుకుంటే 2 ప్రక్రియలు ఉన్నాయి. ఒకటి విచారణలో అవరోహ పంత్ అని చెప్తారు, ఆరోహణ పంత్ అని చెప్తుంటారు. అది ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. మనం ప్రామాణికం ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి. భగవద్గీతలో మనం సర్వయునేషు కౌంతేయ మూర్తయ సంభవంతి యా తాసాం బ్రహ్మ మహాత్యోనిర్ అహం బీజ ప్రదాపిత. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. చాలా వివరంగా ఎగ్జాంపుల్ కూడా చాలా బాగుంది ప్రభుజీ. నారదుడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, చాలా బాగుంది ప్రభుజీ, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దానిని ఏ విధంగా ఉపయోగించుకోవటం అనేది పాటిస్తూ ఉంటాము, అర్థం చేసుకున్న దాన్ని ఆ రోజు మన యొక్క జీవితానికి
సార్థకత అనేది లభిస్తుంది. అది ఎస్ ప్రభుజీ. చెప్పటం దేవుని ఇప్పుడు నేను కూడా వింటూ ఉంటాను, చాలా మంది మంచిగా చెప్తూ ఉంటారు. దాన్ని నేను ఎంతవరకు నా జీవితంలో అన్వయించుకుంటానో దాన్ని బట్టి నా జీవితం ఆధారపడి ఉంటుంది. భక్తి మార్గంలో వెళ్ళాలి మనం. ఇప్పుడు 2 దారులు ఉంటాయి, ఒకటి మనకి మెయిన్ రోడ్డు, డొంక రోడ్డు. ఓకే, మూడోదేనా హరే కృష్ణ నాలుగోదా కాఫీ కలిపినా? హరే కృష్ణ హరే కృష్ణ 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 రామ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ.